హలో అండి, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఏంటండి అనుకుంటున్నారా? ఇది కలర్ఫుల్గా ఉండేది మోదకాలండి. మనకు నచ్చిన కలర్స్లో మనం ఈజీగా చేసుకోవచ్చు. ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. ఒక క్యారెట్ అంటే ఒక 100 గ్రామ్ వరకు ఉంటుంది. పీల్ తీసేసి ఈ విధంగా సన్నని ముక్కల్లాగా కట్ చేసేసి మిక్సీ జార్లో అయితే వేసేసానండి. వేసేసినాక మనం మిక్సీ పెట్టేయాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి గోధుమ పిండి అయితే నేను తీసుకుంటున్నానండి. మీకు గనక బియ్యం పిండి అయితే కావాలనుకుంటే అదైనా మీరు వేసుకోవచ్చు. ఇందులో నేను 50 గ్రాముల వరకు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా మిక్సీ పట్టేసి ఒక బౌల్లో ఈ విధంగా పిండిలాగా మనం చేత్తో ఒత్తుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేయాలండి. తర్వాత అయితే బీట్రూట్ అయితే తీసుకుంటున్నానండి. బీట్రూట్ అయితే చిన్నది ఒక బీట్రూట్ పీల్ తీసేసి సన్నగా ముక్కల్లాగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేయాలి. తర్వాత ఇందులోకి 50 గ్రాముల వరకు సేమ్ క్వాంటిటీ అండి. ఇందులో 50 గ్రాముల వరకు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి. మీరు కనుక బియ్యం పిండి కావాలనుకుంటే తీసుకోవచ్చు. తీసుకున్నాక చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోలో ఈ విధంగా మనం చేసుకున్నాక మిక్సీ పట్టేసి మెత్తటి పౌడర్ లాగా ఒక చేత్తో ఒకలాగా చపాతీ ముద్దలాగా చేసి అది కూడా పక్కన పెట్టేయాలండి. నేనైతే వాటర్ అనేది వేయలేదండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం అని చెప్పేసి మళ్ళీ మిక్సీ జార్ తీసేసుకొని ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి, అదేవిధంగా సేమ్ క్వాంటిటీలో డ్రై ఫ్రూట్స్, సేమ్ క్వాంటిటీలో బెల్లం తురుము వేసేసి మిక్సీ పట్టేయాలండి. మిక్సీ పట్టేసిన తర్వాత ఒక బౌల్లో వేసేసి మనం చిన్న చిన్న బాల్స్ లాగా ఉండల్లాగా చేసేసుకొని అది కూడా పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు క్యారెట్ ముద్ద ఉంది కదండి, అది ఇప్పుడు ఎలా తయారు చేయాలో మనం ఈజీగా చూపించబోతున్నాం. చేత్తో ఒత్తుకొని ఈ విధంగా స్టఫింగ్ చేసేసి ఒక నైఫ్తో పక్క సైడ్ చేసేసి ఈ విధంగా మనం ఘాట్లయితే చిన్నగా పెట్టేయాలండి. షేప్ వచ్చేటట్టు మనం ఇలా విధంగా చేసేసి మొదట్లో పెట్టేద్దాం. ఇంకా రెండో పద్ధతిలో అయితే చూద్దాం. బీట్రూట్ అయితే తీసుకుంటున్నానండి. బీట్రూట్ని ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, బీట్రూట్ని కూడా ఈ సేమ్ మెథడ్లో కానీ కొంచెం షేప్ వెరైటీగా వచ్చేటట్టు మనం చేద్దాము. ఈ విధంగా చేత్తో మనం ఒత్తుకొని చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చపాతీ పిండిని సేమ్ క్వాంటిటీలో చేత్తో ఇలా వత్తుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వత్తుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ కోసమని రెడీ చేసి పెట్టుకున్న మనం కోకోనట్ మిశ్రమాన్ని ఇందులో పెట్టేయాలండి. మిశ్రమాన్ని ఇందులో పెట్టేసి ఫోల్డింగ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియోను మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. మీకు కనుక ఇది నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మనం సింపుల్గా కలర్ఫుల్గా కావాలనుకున్నప్పుడు ఇలాగా కూడా మనం చేసుకుని చూస్తే చాలా అంటే చాలా వెరైటీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఈ విధంగా వీడియోలో చూపినట్లు మనం మొదకాలను షేప్ ఇస్తూ మనం చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం చేత్తోనే ఈజీగా కదలకుండా మనకు ఇష్టం వచ్చిన షేప్లో మనమైతే చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. అలాగే మనం చపాతీ పిండి నార్మల్గా కూడా ఒక 50 గ్రామ్ వరకు తీసుకొని కొద్దిగా వాటర్ వేసేసి చపాతీ పిండిని కలిపి పక్కన పెట్టాను. వీడియోలో అయితే నేను చూపించట్లేదు. క్యారెట్ మరియు బీట్రూట్ పిండిని కలిపినట్టు చూపించాను. అది కూడా నెక్స్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూసారు కదా. ఇంత ఈజీగా మనకు నచ్చే విధంగా మనకు అచ్చు లేకపోయినా చేత్తోనే మనం ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్లెయిన్ పిండి అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా మనం సన్నగా ముద్దలాగా కొద్దిగా తీసేసుకొని వీడియోలో చూపిన విధంగా మనం
ఈ విధంగా మధ్యలో స్టఫింగ్ పెట్టేసి మోదకాలు అయితే ఈజీగా చేసుకోవచ్చండి. ఎంతో సింపుల్గా, ఈజీగా, కలర్ఫుల్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కూడా అందరికీ నచ్చుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేశానండి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోలో ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను మోదకాలు అయితే చేసి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత ఒక ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసి బాగా కాగాక ఈ మోదకాలు చేసుకున్నాను కదండి, ఇవన్నీ ఒక్కొక్కటిగా పెట్టేశానండి. పెట్టేసి మూత పెట్టేసి ఒక 25 నిమిషాల పాటు నేను మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా మనం రెడీ చేసుకునే కలర్ఫుల్ మోదకాలు అయితే రెడీ అండి. ఎంతో ఈజీగా చేసుకునే టేస్టీగా ఉండే మోదకాలు అయితే రెడీ.